ఓవైసీ బ్రదర్స్ కి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ మద్దతుతోనే ఎంఐఎం నేతలు చెరువు కబ్జా చేసి కాలేజీలు నిర్మించారన్నారు. 30 ఎకరాల చెరువులో 12 ఎకరాలు ఆక్రమించారని చెప్పారు. ఓవైసీ బ్రదర్స్ ఎడ్యుకేషన్ పేరుతో కోట్లు కొల్లగొడుతున్నారని విమర్శించారు. చెరువుల పరిరక్షణకు సీఎం చేస్తున్న పనిని ఎమ్మెల్యే రాజా సింగ్ అభినందించారు. ఓవైసీ ఫాతిమా కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ పేరు పైన ఒక చెరువులోనే అంటే 12 ఎకరాలు చెరువులన్నీ కబ్జా చేసి వీళ్ళు అయ్యా జాగీర్ లాగా ఒక కాలేజ్ వీళ్ళు కట్టుకున్నారు. అంటే అప్పుడు బీఆర్ఎస్ ఈ ఎంఐఎంకి గులాం పార్టీ ఉండే కదా, వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఈ మొత్తం చెరువుని దాదాపు 30 ఎకరాలు ఆ చెరువు ఉంటే దాంట్లో 12 ఎకరాలు ఈ ఎంఐఎంఓలు ఈ గుండెలు ల్యాండ్ కబ్జా చేసి దానిపైన ఒక కాలేజ్ కట్టినారు. దానిపైన కంప్లైంట్ ఎవరు ఇచ్చినారు? ముస్లిమోలే. ఎందుకంటే వీరు ఫ్రీ ఎడ్యుకేషన్ పేరు పెట్టుకొని కోటి రూపాయలు సంపాదించుకుంటున్నారు ఈ ఇద్దరు అన్న తమ్ముడు. కానీ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చెరువు ల్యాండ్ పైన ఎఫ్టీఎల్ ల్యాండ్ పైన ఎవరన్నా కబ్జాలు పెట్టుకుంటే దాన్ని మేము తీసేస్తామని ఒక మంచి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. దానికి నా హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ ఒక వార్నింగ్ ఇస్తుండు ముఖ్యమంత్రి గారికి. ఏమని? ఒకవేళ ఆ కాలేజ్ని డిమాలిష్ చేస్తే 40,000 మంది మా దగ్గర యువకులు ఉన్నారు అని ఒక వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు భయపడకండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి ఉండే ఆ సమయంలో కూడా ఈ కుక్కలు ఆ విధంగానే వార్నింగ్ ఇచ్చినారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఆగలే, ఇద్దరిని బొక్కల్లో వేసినారు. మంచి పని చేసినారు. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారిది మంచి పేరుంది ఇవాళ. అదేవిధంగా మీరు కూడా ఒక సంకల్పం తీసుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో చెరువుకి కబ్జా చేసిన వాడికి నేను ఇవ్వను. ఇట్లాంటి చిన్నోళ్ళు వార్నింగ్ ఇస్తూనే ఉంటారు. దానికి మీరు పక్క పెట్టండి. మీరు తీసుకున్న సంకల్పం పూర్తి చేయాలి. ఎంఐఎంఓలు చెరువులైన కబ్జా చేసుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో దానికి డిమాలిష్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున